హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఢిల్లీలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అందులో ఒకటండి ఇది లోటస్ టెంపుల్. ఢిల్లీలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఈ లోటస్ టెంపుల్ చుట్టూ కూడా మనకి పచ్చదనంతో కూడిన మొక్కలు అందంగా కనిపిస్తాయండి. ఈ లోటస్ టెంపుల్ మా ఫ్యామిలీతో పాటుగా విజిట్ చేసాము. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఢిల్లీ వచ్చినట్టుగా అయితే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. దీన్ని విజిట్ చేయడం కోసము మనకి నియరెస్ట్ మెట్రో స్టేషను కాల్కాజీ మెట్రో స్టేషన్ అండి. ఇది కాల్కాజీ మందిర్ పాస్గా ఉంటుంది, అంటే దగ్గరలో ఉంటుంది. దీన్ని చేరుకోవడానికి మెట్రో లేకపోయినా సరే నిజాముద్దీన్ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మనకి ఆటోలు కానీ ఓలా ట్యాక్సీ సర్వీసులు మనకి ఎక్కువగా అందుబాటులో ఉంటాయండి. ఈ లోటస్ టెంపుల్ అనేది చూసారా, దూరం నుండి వ్యూ ఎలా కనిపిస్తుందో. ఈ లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎటువంటి టికెట్ తీసుకోరండి. మనం ఎటువంటి రుసుమును చెల్లించిన అవసరం లేదు, ఫ్రీగానే సందర్శించవచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డోర్ దగ్గర మనకి హ్యాండ్ బ్యాగ్స్ చెకింగ్ చేసి పంపిస్తారండి. లోపలికి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ తీసుకువెళ్ళకూడదు. వాటర్ బాటిల్స్ లోపలికి తీసుకువెళ్ళడానికి అనుమతిస్తారు. చిన్నపిల్లలకి రిక్వెస్ట్ చేస్తే తీసుకెళ్ళనిస్తారు. అది ఓన్లీ సెరిలాక్ అటువంటి ఫుడ్ ఐటమ్స్నే. చూసారా, సమ్మర్లో కూడా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. చక్కగా చూడడానికి కలర్ఫుల్ ఫ్లవర్స్తో గ్రీనరీగా ఉంది. ఇదిగోండి, ఇదే మన లోటస్ టెంపుల్. సుష్మ కింద లోపలికి వెళ్ళేటప్పుడు టూలా ఇది మనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. చూసారా, ఇటువంటి కొలలు ఈ లోటస్ టెంపుల్ చుట్టుపక్కల 9 ఉంటాయండి. ఈ 9 కొలల పైన మనకి లోటస్ అంటే తామర పువ్వు తేలియాడినట్టుగా ఈ నిర్మాణాన్ని నిర్మించారు. మనకి లోపల ఎటువంటి దేవతా విగ్రహాలు ఉండవండి. లోపల మనము మెడిటేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఢిల్లీ కాల్కాజీ వద్ద తామరపు ఆకారంలో నిర్మించిన బహాయి ఆరాధన మందిరం అండి. దీన్ని 1986లో లాంచ్ చేశారు. ఇది 27 తెల్లటి మార్బుల్స్ రేకులతో నిర్మించారండి. లోటస్ టెంపుల్ లోపల మనకు ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల దీన్ని మత సామరస్యానికి చిహ్నంగా అన్ని మతాల ప్రజలు సందర్శించవచ్చండి. లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. అందువల్ల దీన్ని ధ్యాన మందిరం అని చెప్తారు. ఇది లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు క్రింద మనకు కనిపించదండి, అంటే కొలనులు చుట్టూ ఉంటాయి కదా, అక్కడ ఉండేటప్పుడు మనకి చల్లగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉండేటప్పుడే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. ఇక్కడ కొలల లోపల ఎటువంటి దిగనివ్వరు. నెక్స్ట్ చూసి ఆనందించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. చూసారా, కొలను చుట్టూ కూడా మనం చుట్టూ చూడడానికి కూర్చోవడానికి ఎంత ప్రశాంతంగా ఉందో. నెక్స్ట్ ఈ లోపల నుంచి మనము పైకి వెళ్ళేటప్పుడు మనకి లోటస్ టెంపుల్ లోపలికి అలౌ చేసే ముందు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. మనకి హిందీ, ఇంగ్లీషు లాంగ్వేజెస్ ఇస్తారు. నెక్స్ట్ ఎవరికైనా సరే వాళ్ళ లాంగ్వేజ్లో కావాలంటే వాళ్ళు చెప్తారండి. లోపలికి వెళ్ళి ఎటువంటి కెమెరాని యూజ్ చేయొద్దని, నెక్స్ట్ సెల్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోమని చెప్తారు. చూసారా, లోటస్ టెంపుల్ అనేది 27 మార్బుల్స్ రేకులతో నిర్మితమైందండి. దీన్ని చూడడానికి మనకి తామర పువ్వు వల్ల కనిపిస్తుంది కదా, చూడండి తేలియాడినట్టుగా కనిపిస్తుంది. అంటే మనం పొలంలో తామర పువ్వు ఏ విధంగా తేలియాడుతుందో అదే విధంగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి సైలెన్స్ అంటే మనం ఎటువంటి సౌండ్ చేయకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు అండి, మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంతమంది కొన్ని మంచి బుక్స్ తీసుకొచ్చి చదువుకుంటారు. ఇది బయట నుండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మనకి టాయిలెట్స్, వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దాని ఎదురుగా ఉంటుంది. లోపలికి మాత్రము ఎటువంటి మొబైల్స్ని తీసుకెళ్ళనివ్వరు. మనకి లోటస్ టెంపుల్ ఎదురుగానే మనకి సమాచారం ఇవ్వడానికి కనిపిస్తుంది కదండి, అదే సమాచారం అనమాట. అక్కడికి వెళ్ళి మనం దానికోసం తెలుసుకోవాలంటే మనకి ఎటువంటి సమాచారం కావాలన్నా ఇస్తారు. ఇది ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వచ్చే ప్లేస్ అండి.
చూసారా ఎంత సమ్మర్లో కూడా ఎంత చక్కగా గ్రీనరీగా ఫ్లవర్స్తో, అందమైన ఫ్లవర్స్తో చాలా చక్కగా ఉందండి. సాయంత్రం పూట విద్యుత్ కాంతుల్లో మరీ ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇది మనకి సోమవారం హాలిడే అండి. మంగళవారం నుంచి ఆదివారం వరకు కూడా ఓపెన్ అయి ఉంటుంది. ఆదివారము, శనివారము వీకెండ్స్లో ఎక్కువగా జనం ఉంటారండి. సందర్శకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది ప్రజలు వస్తారండి. దేశ విదేశాల నుండి సందర్శకులు వచ్చి ఇక్కడ ఈ లోటస్ టెంపుల్ని విజిట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి మార్నింగు 9 నుంచి ఈవినింగు 5:30, 6:30 వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. అదే శీతాకాలంలో అయితే కొంచెం టైమింగ్స్ 1 అవర్ అటు ఇటుగా ఉంటుంది. నెక్స్ట్ సాయంత్రం వేళలో మాత్రం విద్యుత్ కాంతులతో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంతతకు, సైలెన్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, అంటే మెడిటేషన్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా సందర్శిస్తారండి. ఈ లోటస్ టెంపుల్ పక్కనే కాళికామాత మందిర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఢిల్లీ వచ్చేటప్పుడు విజిట్ చేయాలనుకుంటే చేయండి. కాళికాజీ కూడా చాలా ఫేమస్ మాత. ఇక్కడ ఎక్కువగా కాళికాజీని నమ్ముతారండి. కాళికాజీని కూడా సందర్శించుకోవచ్చు, ఇక్కడ పక్కనే ఉంటుంది. ఇదే అండి మనకి లోటస్ టెంపుల్. ఈ లోటస్ టెంపుల్ బయట ఫొటోస్ దిగుతారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. చూడండి పిల్లలంతా ఎంత చక్కగా ఎంజాయ్ చేశారో చూడండి. గ్రీనరీ ఎంత బాగుందో. ఆ లోటస్ అనేది కొలంలోని తేలియాడుతూ ఉండి ఆ ఆకాశము చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంది. ఇది సమ్మర్లోనైనా సరే చాలా చూడడానికి ఆహ్లాదమైన వాతావరణం అండి ఇది. ఈ లోటస్ టెంపుల్ని ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా, విదేశీయులు కూడా వచ్చి సందర్శిస్తారండి. ఈ లోటస్ టెంపుల్కి ఎక్కువ మంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తారు, విజిట్ చేస్తారు. చూడండి ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో. ఆ గార్డెనింగ్ చేసేటప్పుడు వాళ్ళని మెచ్చుకోవచ్చండి, ఎంత మెయింటెనెన్స్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి. చాలా చూసే అంత మేరలో, కన్ను చూపు మేరలో కూడా ఎంతో గ్రీనరీ ఉంది. సమ్మర్లోనే ఇంత బాగా చేస్తున్నారంటే ఇంకా మెచ్చుకోవాల్సిందే. నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఢిల్లీ వచ్చేటప్పుడు ఈ లోటస్ టెంపుల్ని సందర్శించాలనుకుంటే సందర్శించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్ యూ అండి చివరి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత చక్కగా ఉందో లోటస్ టెంపుల్. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. సేద తీరే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటి దగ్గర ఎన్నో టెన్షన్లతో ఉండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ఫ్లవర్స్ని అన్నిటిని చూసేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే అదే విధంగా అనిపించిందండి. ఫ్యామిలీతో పాటుగా వెళ్ళి సందర్శించే ముఖ్యమైన ధ్యాన మందిరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటే దేవుడి విగ్రహాలు ఏమీ ఉండవు. అన్ని మతాల వాళ్ళకి అలౌ చేస్తారు. అందరూ వచ్చి కూడా చక్కగా మెడిటేషన్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అని నేను చెప్తాను. మీరు కూడా అదే విధంగా అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.